ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చేపల ముక్కల్లో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి, రెడీ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దోరగా ఏగేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా తిప్పుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో చేప ముక్కలు వేసుకోవాలి. చింతపండు రసం పిసుక్కున్న తర్వాత తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ ముక్కల్లో కలిపినప్పుడు వేసాము. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుంటే ముక్కలు కదిపే పని లేకుండా సరిపడా ఉంటుంది ఉప్పు ముక్కలకి. ముక్కలన్నీ కలియ తిప్పి మూత పెట్టుకొని 3 నిమిషాల తర్వాత చికెన్ తర్వాత గరం మసాలా పొడి తగినంత వేసుకోవాలి. మేర తగినంత వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ.